నెల్లూరు నగరం 53వ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరపురం సెంటర్లో రెండవ రోజు సోమవారం సిపిఎం ప్రజాపోరు యాత్రను సిపిఎం నేతలు ప్రారంభించారు. పెన్నా బ్రిడ్జి కింద ప్రాంతం, ఇస్లాంపేట, లక్ష్మీ స్ట్రీట్, అంబేద్కర్ నగర్, వాటర్ ట్యాంక్ ఏరియా, నల్లకాలవ ఏరియా, విజయ డైరీ ఎదురుగా ఉన్న ప్రాంతం, గాంధీ గిరిజన కాలనీ ప్రాంతాలలో అన్ని వీధులలో తిరుగుతూ ప్రజలను కలుసుకుంటూ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ 53, 54 డివిజన్ల పరిధిలోని భగత్ సింగ్ కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ, వెంకటేశ్వరపురం, గాంధీ గిరిజన కాలనీ ప్రాంతాలలో 50,000 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు. అనేక సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ బ్యాంకును నవాబుపేటకు తరలించడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బ్యాంకు లావాదేవీలు జరుపుటకు నగరంలోనికి వెళ్లి రావాలంటే ₹100 ఛార్జీలు అవుతున్నాయని చెప్పారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వెంకటేశ్వరపురంలో ప్రభుత్వ బ్యాంకును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 53 డివిజన్లలో సిపిఎం ప్రజాపోరు యాత్ర పేరుతో పాదయాత్ర కొనసాగుతూ ఉంది. భగత్ సింగ్ కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ, వెంకటేశ్వరపురం, గాంధీ గిరిజన కాలనీలో ఉన్నటువంటి అన్ని వీధులలో సిపిఎం కార్యకర్తలు పాదయాత్రగా ప్రజల్ని వెళ్లి కలిసి వారి సమస్యల్ని అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెన్నా నది ఒడ్డునే, కొన్ని ప్రాంతాలైతే పెన్నా నదిలోనే ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అయినా తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు, సురక్షితమైనటువంటి మంచినీటి సరఫరా మాకు అందడం లేదు. మేము అల్లాడిపోతున్నాం. ఎన్నిసార్లు ఈ వైసీపీ పాలకులకి, ప్రజాప్రతినిధులకి చెప్పినా గానీ పట్టించుకోవడం లేదనేటటువంటి చెప్తున్నారు. ఈ ప్రాంతం అంటే వైసీపీ, ప్రత్యేకించి నగర ఎమ్మెల్యే గారికి 53, 54 డివిజన్లు నాకు అత్యంత ప్రీతిప్రాప్తమైనటువంటి డివిజన్లు అని చెప్తుంటారు. 1.5 సంవత్సరం క్రితం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకుని నగరానికి తరలిస్తే నోరెత్తి కూడా ఈ ఎమ్మెల్యే గారు మాట్లాడలేదు. ప్రభుత్వ బ్యాంకుకు సంబంధించి లావాదేవీలు జరపాలంటే, నగరానికి రాకపోకలు కొనసాగించాలంటే, ఒక్కసారి గవర్నమెంట్ బ్యాంకుకి వెళ్లి రావాలంటే ₹100 ఖర్చు అవుతుంది. మాకు ప్రభుత్వ బ్యాంకు లేక ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా 50,000కు పైగా జనాభా కలిగి సుమారు 25,000 ఇళ్లున్నటువంటి ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతానికి సంబంధించి రిజిస్ట్రేషన్ సౌకర్యం, పేదలు, బలహీన వర్గాలు, మైనార్టీలు నివసించేటటువంటి ఈ ప్రాంతానికి ఇళ్ల పట్టాలు గాని, ఆ ఇళ్లని రిజిస్ట్రేషన్ ఇంకొకరికి చేద్దామన్నా గాని, బ్యాంకులో తనఖా పెట్టి అవసరానికి అప్పు తెచ్చుకుందామన్నా గాని రిజిస్ట్రేషన్ సౌకర్యం లేకపోవడం, ఈ విషయాన్ని కూడా వైసీపీ పాలకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు అనేటటువంటి ఆవేదనని ప్రజలందరూ వ్యక్తపరిచారు. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం. ఈ ప్రజాపోరు యాత్ర సందర్భంగా ప్రజలు తెలిపినటువంటి సమస్యల్ని తక్షణమే, మీకు చిత్తశుద్ధి ఉంటే 2 సార్లు మీరు ఈ నగర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ మీకు అండనిచ్చారు. మీరు ఒక్కసారి ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద దృష్టి సారించండి. ఈ ప్రజా సమస్యలు పరిష్కరించని పక్షంలో దీర్ఘకాలిక ఆందోళన. భగత్ సింగ్ కాలనీలో ప్రారంభమైనటువంటి ఈ ప్రచార యాత్ర అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఇంటింటికి, బజారుకి, ఏరియాకి తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ పాదయాత్ర దృష్టికి అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి. అనేక ప్రాంతాల్లో ఈరోజు దోమలు నివారణ చర్యలు చేపట్టేటటువంటి పరిస్థితిలో కార్పొరేషన్ లేదు. గత ప్రభుత్వాలు వచ్చినప్పటికీ సీజనల్ వ్యాధులు వస్తున్నాయంటే దోమల నివారణ చర్యల్లో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితి ఉండేది. బ్రేటెక్స్ ఆయిల్ చల్లేవాళ్ళు, పాగింగ్ మిషన్ తిప్పేవాళ్ళు, అదేవిధంగా గంబూసియా చేపలు కానీ, ఆయిల్ బాల్స్ కానీ, ఇట్లా నివారణ చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోమల నివారణ చర్యలు చేపట్టేటటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు డెంగ్యూ జ్వరాలు వస్తే వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని తక్షణమే నెల్లూరు నగరంలో యుద్ధ ప్రాతిపదికన సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న వరదలు వచ్చాయి. ఈ 53, 54 డివిజన్లు మునిగిపోయినాయి. భగత్ సింగ్ కాలనీ అయితే పూర్తిగా మునిగిపోయేసి నిర్వాసితులైనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆ ఏట్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని పర్యటించి ఏట్లో వారధి కడతామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. కానీ ఈ రోజు కూడా పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. అందుకని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అపార్ట్మెంట్లు దాదాపు 4,600 ఇళ్లు అపార్ట్మెంట్లు ఇచ్చారు.
ఇచ్చారు కానీ వాళ్ళు అక్కడ చేర్పించారు కానీ వాళ్ళని మాత్రం మర్చిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళకి రోజు నీళ్ళు అనేటటువంటి లేవు. సురక్షితమైనటువంటి మంచినీళ్లు లేక 3 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. పారిశుద్ధ్యం లోపించింది, పాముల బెడద ఎక్కువైంది. అనేక సమస్యలతో అపార్ట్మెంట్లో ఉండేటటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర